ఈ ఎన్నికల ఫలితాలను కాంగ్రెస్ అనుకూలంగా చూడాలా లేదంటే కేసీఆర్ వ్యతిరేకంగా ఫలితాలు ఏ విధంగా మొట్టమొదటి అయితే కేసీఆర్ వ్యతిరేకతతోనే ఇది స్టార్ట్ అయింది. కేసీఆర్ మీద వ్యతిరేకత, ఆ వ్యతిరేకత కొంత బీజేపీ వైపు కొంత మళ్ళినట్టు కనబడ్డా వాళ్ళు ఎప్పుడైతే కవితను వాళ్ళు చేసిన ప్రచారం అంతా ఆ ఊపు పెంచుకోవటానికి వాళ్ళు చేసిన ప్రచారం ఏంటంటే మేము ఖచ్చితంగా ఈసారి ఓడగొడతాం, ఈసారి ఆ ఊపు పెంచడానికి వాళ్ళు కేసీఆర్ను అరెస్ట్ చేస్తాం, జైల్లో పెడతాం, వదిలిపెట్టాం, ఈ గవర్నమెంట్ను దించుతాం అని వాళ్ళు మాట్లాడటం మొదలుపెట్టారు. దానివల్ల కొంత కేసీఆర్ వ్యతిరేకులంతా అటువైపు పోతే మనకు లాభం అవుతుందని చెప్పి వాళ్ళు ఆశపడ్డారు, పోయినరు. దానివల్ల ఒక బలం పెరిగినట్టుగా కనబడ్డది, కానీ అది వాపే కానీ వాస్తవానికి నిజంగా బలం కాదని. కాబట్టి జరిగింది ఏంటంటే ఎప్పుడైతే కవితను అరెస్ట్ చేయలేదో ఇక వీళ్ళంతా ఒకటే వేస్ట్, వీళ్ళు చెప్పిన దానికి విలువ లేదు అని ప్రజలు దాన్ని పక్కన పెట్టేశారు. పక్కన పెట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళ అధికారాలు, నాయకత్వంలో మార్పు, ఇవన్నీ కూడా ఈ అనుమానాలకు బలాన్ని ఇచ్చినాయి. అది జరిగిన తర్వాత ఎప్పుడైతే కాంగ్రెస్ నాయకత్వం మారినాక ఒక ఊపు మొదలైంది. ఇక వీళ్ళు బహిరంగ సభలు పెట్టడం, భారీ బహిరంగ సభలు, ప్రజల సమస్యల మీద ప్రకటన చేయటం, అన్నిటికంటే మించి వరంగల్లో రాహుల్ గాంధీ గారు చేసిన ప్రకటన, మేము ఎట్టి పరిస్థితుల్లో మేము తెలంగాణలో బీఆర్ఎస్తో కలిసిపోయే ప్రసక్తే లేదు, మేము బీఆర్ఎస్ మా బద్ధశత్రువు, మేము బీఆర్ఎస్ను ఓడగొట్టడం తెలంగాణలో మా లక్ష్యం, ఢిల్లీలో బీజేపీని ఓడగొట్టడం మాకు జాతీయ లక్ష్యం, ఈ 2 లక్ష్యాలకు కట్టుబడి ఉన్నోళ్ళే పార్టీలో ఉండండి, లేదని ప్రకటన చేయటంతో వాళ్ళ మీద మెల్లమెల్లగా కొంత నమ్మకం పెరగటం మొదలైంది. దానికి తోడు భారీ సభలు, ఇవన్నీ కూడా ప్రజల్ని కొంతవైపు అటు ఆకట్టుకున్నాయి. వాచ్ డాగ్ లాగా అంటే మొదటి నుంచి 2018 నుంచి కాంగ్రెస్ మీరు పొత్తు ఇట్లాంటి అంశాలు వచ్చినా కూడా ఈ 5 ఏళ్ళు కూడా దాదాపుగా కాంగ్రెస్తో అవమానాలు కొంత ఎదురైనా కూడా అట్లే కంటిన్యూ చేశారు. ఇప్పుడు ఎట్లా ఉండబోతుంది సార్, మీ రోల్ ఎట్లా ఉండబోతుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో? మేము తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతును ఎందుకు ఇచ్చినాము అని అంటే, మొట్టమొదట టీఆర్ఎస్ ఓడిపోవాలి, ఎందుకంటే బీఆర్ఎస్ ఓడిపోవాలి, ఎందుకంటే విపరీతమైన విధ్వంసాన్ని గురి చేసింది తెలంగాణ. అంత విధ్వంసానికి గురైన తర్వాత మరి ఇక తెలంగాణ తట్టుకోవటం, నిలబడటం, ముందుకు పోవటం సాధ్యమయ్యే పని కాదు. ఒకవైపు అణిచివేత, రెండో వైపు దోపిడీ, ఈ రెండింటి వల్ల ఏమైందంటే తెలంగాణ విధ్వంసానికి గురైంది. ఈ విధ్వంసానికి గురైన తెలంగాణను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడ్డది. కాబట్టి అందుకు టీఆర్ఎస్ను బీఆర్ఎస్ను ఓడగొట్టాలనే ఉద్దేశంతో మేము ఈసారి మనం ఏమవుతామన్నది కాదు, ఈసారి బీఆర్ఎస్ను ఓడగొట్టి తెలంగాణను కాపాడాలన్నది మేము ఒక ప్రధానమైన కర్తవ్యంగా నిర్ణయించుకున్నాం. దానికి తోడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా 6 గ్యారంటీలు ప్రకటించడంతో వాళ్ళు కూడా ఒక పాజిటివ్ ప్రోగ్రాం ప్రజల ముందు తేగలిగారు. 7వ గ్యారంటీగా ప్రజాస్వామ్య పునరుద్ధరణ. కాబట్టి దొరల పాలన పోయి ప్రజల పాలన రావాలి అన్నది వాళ్ళు ఒక ప్రధానమైన నినాదంగా ఎత్తుకోవటంతో సరే ఒక ప్రజాస్వామిక పాలన నిర్మాణం కోసం వీళ్ళు అవకాశం అయితే ఇస్తున్నారు కదా, వాళ్ళకు మద్దతు ఇద్దామని నిర్ణయం